అంటే ఈ ఆర్ఆర్ మిషన్ వీడియో కాల్ కూడా పనిచేస్తుంది. వీడియో కాల్ కూడా చెక్ చేయొచ్చు ఒకటి ఏం ప్రాబ్లం ఉందనేది వాళ్ళకి. కాకపోతే ఆరా చెక్ చేయడానికి మాత్రమే రాదు, కానీ గ్రహదోషాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అయినాయా, హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఇంకా నరదృష్టి ఉందా, పితృదోషాలు ఉన్నాయా, కలసర్ప దోషాలు ఉన్నాయా అనేది ప్రతిదీ ఐడెంటిఫై చేయొచ్చు. దీంతో ఈ మిషన్తో ఆర్ఆర్ స్కానర్ చేసిన తర్వాత ఎలాంటి పెద్ద పెద్ద లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి రెమెడీ చేయకుండానే ఈజీ మెథడ్లో తక్కువ ఖర్చుతో వీళ్ళకు రెమెడీ ఇవ్వచ్చు. ఓకే, అది వాళ్ళు పాటించిన తర్వాత, వాళ్ళు అనుభవించిన తర్వాత అది రిలీఫ్ వచ్చిందా లేదు కూడా మనం చెక్ చేయొచ్చు. 100% మనం చెక్ చేయడానికి ఆస్కారం దీంట్లో ఉంది. ఓకే, ఇక మీరు ఫ్యామిలీ డాక్టర్ లాగా అయిపోతారు ఇక ఒకసారి నమ్మారు అంటే. అంటే నాకు ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు 50-60 సంవత్సరాలు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కరీంనగర్లో కొంతమంది, ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఫస్ట్ నన్ను కన్సల్ట్ అవుతారు. ఓకే, నాకు ఇలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే ఇలా అయింది, జలుబు వచ్చేసింది, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ గ్యాస్ ట్రబుల్ వచ్చింది అంటే నన్ను సంప్రదిస్తారు ఫస్ట్. గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాళ్ళు కూడా నేను 20 daysలో వాళ్ళకి తగ్గించా. సైనస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను తగ్గించినట్టు సందర్భాలు నాతో ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఎంతోమంది క్లయింట్స్ నాకు ఉన్నారు. ఓకే, సైనస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ముందుకి వేసినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించాను. చిలుకూరులో శివశంకర్ అని ఒక తెలిసిన ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఓకే, ఆయనకు ఫీడ్బ్యాక్ కూడా ఆయన వీడియో నా దగ్గర ఉంది, ఇచ్చినటువంటి టెక్స్ట్ ఉంది నా దగ్గర, ఇప్పుడు చూపిస్తాను కావాలి. అంటే తనకేంటంటే శరీరం మొత్తంలో ఏదో స్కిన్ ప్రాబ్లం, అలర్జీ వచ్చేసింది. వాళ్ళు చాలా హాస్పిటల్ చూపించుకున్నారు. ఆయన చాలా హాస్పిటల్ చూపించుకున్నప్పుడు కూడా తగ్గలేదు, ఎన్నో మెడిసిన్స్ వాడారు. విత్ ఇన్ నేను 6 months 7 monthsలో కంప్లీట్గా బాడీ అంతా సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాస్తు రెమెడీ చేసి ఆయనకు ఒక రింగ్ పెట్టించిన తర్వాత 100% ఆయన సేఫ్ సైడ్లో ఉన్నాడు. ఆయనకి ఇంకొక విషయం ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పేసి ఒక జంక్షన్ ఇక్కడ, ఇదంతా పార్ట్ అంతా వాళ్ళకి షాక్ వచ్చినట్లు అవుతూ ఉంటుంది. దానికి మెడిసిన్ వేసుకున్నప్పుడు మాత్రం రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ యాజిటీస్గా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఈ పార్ట్ మొత్తం, ఒక సైడ్ మొత్తం, ఈ సైడ్ ఆఫ్ ముక్కు, ఆఫ్ చెవు, ఈ సైడ్ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా షాక్ లాగా వస్తుంటుంది అనమాట. ఆయనకి ఒక బండి మీద గాలి వచ్చినా, బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, ఏదైనా గాలి తగిలిన వెహికల్లో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి నొప్పి వచ్చేది తినేటప్పుడు. అలాంటిది ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు ఆయన వాడే మెడిసిన్ కూడా నాకు చెప్పారు వీడియోలో. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఆ జబ్బు ఎందుకు వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి, ఏ గ్రహం దానికి కారకత్వం వహిస్తుంది అనేది ఐడెంటిఫై చేసి తనకు ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 15 to 20 daysలోనే 1 month బిలో లోపలనే ఆయనకి అది తగ్గిపోయింది. ఇలాంటి అనేక రకాల సమస్యలకు దీంట్లో మనకు పరిష్కారం ఉంది. ప్రాపర్గా విశ్వాసంతో, నమ్మకంతో ఉన్న వాళ్ళకి చేస్తాం. కరెక్ట్, అంతే కదా. నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం లేకపోతే ఏ మందు కూడా పనిచేయదు. కాబట్టి ముందు నమ్మకంతో వచ్చిన వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుంది. రైట్. ఇంకొకటి నాకు గుర్తుంది గురుగారు, మీరు ఒకసారి చెప్పారు జపం ద్వారా కూడా మీ ఆరా పెంచుకోవచ్చు అని. అవును, అంతేనా కదా గురు? అంటే జపం ద్వారా ఆరా ఎలా పెరుగుతుంది గురుగారు? ఇప్పుడు జపం చేసే ముందు చాలా మంది ఏంటంటే గురువులందరూ ఏం చెప్తున్నారంటే ఈ జపం చేసుకోండి ఇది జరిగిపోతుంది, ఆ జపం చేసుకోండి అది జరిగిపోతుంది చెబుతుంటారు. వాస్తవంగా ఒక లక్ష్మీ కటాక్షం కావాలంటే ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవి నమః అంటే సరిపోదు. అమ్మవారికి కూడా ఇప్పుడు ఉదాహరణకి అష్టోత్తరం అంటే 108 నామాలు ఉంటాయి. ఓకే, 108 నామాలలో ఒక వ్యక్తికి ఏ నామము సెట్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ 108 నామాలలో ఆ నామం చదువుతూనే వీళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఆ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. 108 నామాలలో ఏ నామం చదివితే వాళ్ళకి అది పాజిటివ్ ఉంది అనేది మనము ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేయొచ్చు. ఓకే, ఉదాహరణకి కొంతమంది అనుష్ఠానం చేయండి, గాయత్రి మంత్రం రెగ్యులర్గా అంటాం. గాయత్రి మంత్రం అందరు సూట్ అవ్వాలని ఏం లేదు. రామనామ జపం చేయండి అంటారు, రామనామ జపం అందరు సూట్ అవ్వట్లేదు. పంచాక్షరి మంత్రం చదవండి మీరు, ఓం నమః శివాయ పంచాక్షరి చదవండి అంటే పంచాక్షరి మంత్రం నీకు పాజిటివ్ అనేది తెలియదు. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ నమః అని చెప్పండి అంటారు, అది నీకు సెట్ అవ్వాలని లేదు, వినోళ్ళకి అవుతుంది. అట్లా ఎవరికి ఏ మంత్రం అనుష్ఠానం చేసుకుంటే శక్తి వస్తుందో ఆ మంత్రాన్ని మనం ఇక్కడ వాళ్ళ సెలవు తీసుకొని ఈ మంత్రం మీకు పని చేస్తుంది, ఈ మంత్రం మీకు పని చేయదు అనేటటువంటి స్పష్టంగా దీంట్లో తెలియజెప్పొచ్చు. కొన్ని వందలాది మంది కూడా నేను వాళ్ళ మంత్రం
మా గురువుగారు ఇచ్చిన మంత్రం అండి, ఇది చదువుతాను, నాకు పాజిటివ్ నా నెగిటివ్ చెప్పించుకున్నటువంటి వాళ్ళు కోకోలేదు మన దగ్గర. ఓకే. ఆ మంత్రం ఒకవేళ వాళ్ళ పాజిటివ్ అయితే వాళ్ళ ఆరాశక్తి పెరుగుతుందండి. ఓకే. ఇప్పుడు మీకు కూడా మీ ఇష్టమైన మంత్రం మీరు చదివితే మీకు కూడా నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఇప్పుడు అవునా? మీ సెలవు సంపులు తీసుకుని మీరు ఒక మంత్రాన్ని చెప్పండి, అది మీకు పాజిటివ్ అయితే మీకు శక్తి పెరుగుతుంది, ఆరాశక్తి పెరుగుతుంది. ఓకే. నెగిటివ్ అయింది అనుకోండి న్యూట్రల్ ఉంటుంది. ఏం కాదు. నెగిటివ్ అయితే ఒకవేళ ఉన్న ఆరోగ్యం తగ్గొచ్చు. కాబట్టి ఒక స్థలము ఒక దైవ భగవన్నామ స్మరణలో కూడా ఇంత తేడా ఉంటుంది. అంటే ఒక బీజాక్షరము ఒకరికి పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టపోయేటటువంటి పిల్లలకి, ఇప్పుడు సృష్టిలో పుట్టినటువంటి జీవులు మనుషులందరూ కూడా ఒక జాతకాన్ని బేస్ చేసుకునే ఎదుగుదల ఉండదు మనకి. ఒక వాసుని చెక్ చేసుకునే ఎదుగుదల ఉండదు. ఒక పేరుని బట్టి కూడా శక్తి ఉంటుంది దాంట్లో, ఒక నేమ్లో కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు శ్రీనివాసు అని మీరు అనండి, 10 సార్లు అనండి. మీ ఆరా పెరిగితే ఆ పేరు మీకు అనుకూలమైంది. మీ ఆరా పెరగకపోతే అది మీకు ప్రతికూలమైన పేరు. ఆ పేరు మీరు ప్రతికూలమైనటువంటి పేరు ప్రతి ఒక్కరు పిలవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ఓకే. ప్రతికూలమైన పేరు పిలవడం వల్ల మీ గ్రోత్ తగ్గుతుంది. మీకు ఆ ప్రతికూలమైన పేరు అయి ఉంటే. ఓకే. ప్రతికూలమైన పేరు కాదు, మీకు పాజిటివ్ పేరు అయింది అనుకోండి, అనుకూలమైన పేరు అయింది అనుకోండి నేమ్, అప్పుడు మీ శక్తి ఆరా పెరుగుతుంది. దేవుడా. అట్లా అందరూ పిలవడం వల్ల మీ శక్తి జపం ఎందుకు చేస్తారండి? ఒక గ్రహ దోషం ఉంది, ఒక శని గ్రహ దోషం ఉంది అంటే 19,000 సార్లు జపం చేయాలని చెప్తారు పురోహితుడు. 19,000 సార్లు జపం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. ఓకే. అట్లాగే ఒక వ్యక్తి యొక్క పేరు పిలుస్తున్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది పిలుస్తారు మీ పేరును. మీ తల్లిదండ్రులే కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు కదా. మీ తల్లిదండ్రులు నీకు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు. ఆ పేరు యొక్క పవర్ మీకు, ఆ నేమ్ పాజిటివ్ అయినప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ మీకు అనుకూలమైన పేరు కాకపోతే ఉన్న పవర్ తగ్గిపోతుంది, మీకు గ్రోత్ అనేది ఉండదు లైఫ్లో. అట్లాగే చాలా మంది గ్రోత్ కాకపోవడానికి వాళ్ళ నేములో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నేమ్ లేకపోతే వాళ్ళకు గ్రోత్ అనేది ఉండదు జీవితం. గురుగారు, ఇంకొక సమస్య, ఇప్పుడు చాలా మంది పేర్లు పెడతారు బ్రహ్మాండంగా, అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు చెక్ చేసి పెడతారు. పెట్టాక వాడిని చంటి, బుజ్జి, కన్న 100కు 100% అలా పిలవడం చాలా తప్పు. అవునా? అయ్యో. ఒకరు ఇదే విషయాన్ని చెప్తున్నా స్పష్టంగా కావాలంటే మీకు. నేను మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇది నేను ప్రాక్టికల్గా ఒక క్లయింట్లో విషయాన్ని చూశాను నేను. ఓకే. నాకు తెలిసిన ఆయన నన్నంటే చాలా అభిమానిస్తారు. నా ఫ్లెక్సీలు తయారు చేసుకుని వాళ్ళ క్రికెట్ గ్రౌండ్ కూడా పెట్టుకున్నారు. క్రికెట్ గ్రౌండ్లోనే తనకి బాకారంలో. ఆ వ్యక్తే, ఆయన పేరు డాక్టర్ రమేష్ బాబు. నాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను, ఆయన పేరు చెప్తున్నాను డైరెక్ట్గా. డాక్టర్ రమేష్ బాబు, ఆయన సైంటిస్ట్. తను ఏంటంటే వాళ్ళ బాబుకి 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారండి. 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారు. అందులో ఒక పేరు ఏదైతే పిలుస్తున్నారో అది నెగిటివ్ అవుతుంది. పిల్లవాడికి మీరు వాస్తు చెక్ చేశారు, అంత బాగుంది. ఆ అబ్బాయి పుట్టడం కూడా నేను జ్యోతిషం వాస్తు సెట్ చేసినాకనే అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. అయితే ఆ అబ్బాయికి పేరు నన్ను అడిగి సంప్రదించి పెట్టలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. ఆ పేరు నెగిటివ్ అవుతుంది, అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన తర్వాత నేను పేరు కరెక్షన్ చేస్తే ఈ పేరు అసలు పెట్టొద్దు అని క్లియర్గా చెప్పాను. మీరు 5-6 నేమ్స్ సెలెక్ట్ చేసుకొని రండి, అందులో మీకు నచ్చిన పేరు సెలెక్షన్ చేసుకొని రండి. అందులో మీకు నచ్చినటువంటి పేరు మీకు ఏది మ్యాచ్ అవుతుంది అబ్బాయికి 100% పాజిటివ్ ఉంది అని చెప్తాను అన్నాను. ఆ పేరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్బాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అంటే ఒక నేములో హెల్త్ ఇష్యూస్ తెచ్చేటటువంటి శక్తి కూడా, నెగిటివ్ శక్తి కూడా ఉంది దాంట్లో. సో ముద్దు పేర్లతో పిలవద్దు. ఇప్పుడు మామూలుగా పెట్టేటువంటి పేర్లు కూడా పిలవాలని ఏం లేదు. జన్మ నక్షత్రానికి అయితే తప్పదు. ఏ నక్షత్రములో ఏ పాదంలో పుట్టారో అవి మాత్రము పెట్టుకోక తప్పదు శాస్త్రపరంగా. కానీ వ్యవహార నామం అనేటటువంటిది మనం సర్టిఫికెట్స్ అందరు లోక వ్యవహారంలో పిలిచేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరును తప్పకుండా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి పెట్టుకుంటేనే పాజిటివ్. అదృష్టం కొద్దీ కొంతమందికి మీ పేరు శ్రీనివాస్ ఉంది, మీకు కలిసి వచ్చింది అనుకోండి, మీ గ్రోత్ ఉంటుంది.